ఢిల్లీలో మాదిరిగానే కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో చేరిందా? ప్రధానంగా చూసుకుంటే చిన్న చిన్న యూట్యూబర్లుగా చెప్పుకునేవారు ఈ రకంగా ప్రభుత్వాలకు ఎదిరే రకంగా ప్రవర్తించారా? దీనికి మనతో మాట్లాడడానికి అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం గారు ఉన్నారు. మత్స్యలింగం గారు, ఈ నెల 17వ తేదీన ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున యువత వచ్చారు. అంటే మీరు చూశారు కదా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ, అట్లాంటి సిచ్యువేషన్ మీ పాడేరు కావచ్చు, మీ ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పడినట్టు మీరు అనుకుంటున్నారు? ఇది ప్రధానంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరము. అంటే ఎవరికైనా సరే మరి నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి అంటే వాళ్ళంతటా వాళ్ళు రోడ్డెక్కేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. అదే మాదిరిగానే ఈరోజు ఢిల్లీలో మీరు అన్నట్టు కాక్రోచ్ ఇష్యూ ఏ రకంగా అయితే జరిగిందో మరి ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాలు ఇప్పుడు ప్రభుత్వము అనేటటువంటిది ఏం చేయాలి, ప్రజల యొక్క సౌకర్యం కానీ లేదా ప్రజలకు ఉండేటటువంటి హక్కులు కానీ లేదనుకుంటే వాళ్ళకు ఉండేటటువంటి చట్టాలు కానీ పకడ్బందీగా అమలుపరచాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి హక్కుల్ని చట్టాలని కూడా కాలరాసేటటువంటి ప్రభుత్వం. ఈరోజు మేము ఎవరైనా సరే ప్రజలు వెళ్ళి అడిగిన దాన్ని కూడా సరైన సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి హక్కుల్ని కాలరాసిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో భూబదలాయింపు చట్టం అనేటటువంటిది ఉంది. ఆ ప్రాంతంలో భూబదలాయింపు చట్టం అనేటటువంటిది గిరిజనులు భూములు అమ్మడానికి కానీ కొనడానికి లేదు. అలాగే గిరిజనులే అమ్మాలి కొనాలి అనేటటువంటి అక్కడ ఒక నిబంధన అనేటటువంటి ఉంది. కానీ అక్కడ జరుగుతూ ఉంది ఏంటి, గిరిజనేతరులు వచ్చి అక్కడ ఉండేటటువంటి భూములు తక్కువ రేట్లకి కొని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఏంటంటే అక్కడ ఆదివాసులు అనేటటువంటి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండబట్టి వాళ్ళు కనీసం నిలబడడానికి కూడా నీడలేనటువంటి పరిస్థితి రేపు దాపురించేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అదే మాదిరిగా జీవో నెంబర్ 3 అనేటటువంటిది కూడా ఈరోజు ఏంటంటే 100% ఉద్యోగాలు 1985 నుంచి కూడా మొన్న 2000 వరకు కూడా టీచర్స్ ఉద్యోగాలు అనేటువంటి 100% జీవో నెంబర్ 3 ప్రకారం ఇచ్చేవారు. కానీ ఈరోజు ఆ జీవో అనేటటువంటిది చేబోలు లీలాప్రసాద్ అనేటటువంటి వాడు సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల అది 2020లో కొట్టివేయడం జరిగింది. ఆ జీవో ఎప్పుడైతే పోయింది, ఇప్పుడు ఆదివాసీ ప్రాంతంలో నిరుద్యోగత అనేది బాగా పెరిగిపోయింది. వేలాది మంది ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు బీఈడీలు ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఈరోజు వీళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. నిరుద్యోగత పెరిగిపోయింది. సో నిరుద్యోగం పెరగడం వల్ల ఈ పాడేరు కేంద్రంగా ఎంతమంది యువత రోడ్డెక్కారని అనుకుంటున్నారా? అట్లాగే ఈరోజు చూసుకుంటే టీడీపీకి సంబంధించి కూటమి నాయకులు ఒక ఆరోపణ చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్సీపీ ఒక రకంగా రెచ్చగొట్టడం వల్ల ఈ యువత అంతా కూడా రోడ్డెక్కారని. అందులో ఏమైనా వైఎస్ఆర్సీపీ పాత్ర ఉన్నట్టు అనిపిస్తుంది? అది అలా అనుకోవడానికి అయితే ఇక్కడ లేదండి. ఎందుచేత అంటే వైఎస్ఆర్ పార్టీ అనేటటువంటి దాన్ని ఈరోజు ఏది ఏమైనా సరే జగన్ అని చెప్పేసి ఈరోజు జగన్ అనేటటువంటి వాడు భవిష్యత్తులో మళ్ళీ వస్తే ఈ కూటమి ప్రభుత్వానికి నామరూపాలు కూడా ఉండదు అనేటటువంటి ఒక ప్రమాదం పొంచి ఉంది అనేటటువంటి ఆలోచనతో వీరు దుష్ప్రచారం మాత్రమే చేస్తూ ఉన్నారు. ఎందుచేతంటే ఆకలి వేసినప్పుడు కేక వేయకపోతాడా అని చెప్పేసి మనకు అందరికీ తెలుసు. ఆ రోజు మనమందరూ కూడా ఏంటంటే ఏజెన్సీ ప్రాంత వాసుల్లో సరిగ్గా వాళ్ళకి తిండి లేక తర్వాత వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల కొంతమంది నక్సలిజంలో వెళ్ళి పనిచేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఏంటంటే గత కొద్ది కాలంలో అంటే 2020 కంటే ముందు టీచర్స్ అనేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల వారు ఆర్థిక పరంగా బలపడడం వల్ల వాళ్ళు అటువైపు నక్సలిజం వైపు కానీ లేదనుకుంటే మరి ఇంకా వేరే చెడు మార్గాల్లో కానీ వెళ్ళడానికి ఆస్కారం లేకుండా పోయింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి మళ్ళీ దాపురించింది. దానివల్ల ఏంటంటే ఈరోజు వీళ్ళంతా రోడ్డెక్కేటటువంటి పరిస్థితి దాపురించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ని రద్దు చేసింది. కానీ ఈరోజు ఏపీ ప్రభుత్వం నిన్న చూశారు కదా, సంధ్యారాయణ గారు వాళ్ళు ఆల్టర్నేట్ జీవో తీసుకొస్తాం. నిజంగా ఆల్టర్నేట్ జీవో తేవడం వల్ల గిరిజన ప్రాంతానికి మేలు జరుగుతుంది. వాళ్ళ ఆల్టర్నేషన్ జీవో అనేటటువంటి తీసుకొచ్చినా సరే అక్కడ రావాల్సింది ఏంటంటే ఆ ఏజెన్సీ ప్రాంతంలో మీరు మొన్న మెడికల్ కాలేజ్నే చూడండి. అక్కడ మెడికల్ కాలేజ్ అనేటటువంటిది 500 కోట్ల రూపాయలతో వాళ్ళు మెడికల్ కాలేజీని కట్టారు. ఈ రోజు అక్కడ ఏంటంటే 6% ఉద్యోగాలు మాత్రమే అక్కడ ఆదివాసులకి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అక్కడ 100 ఉద్యోగాలు పిల్ చేస్తే 6 ఉద్యోగాలు మాత్రమే ట్రైబల్స్కి వస్తాయి. భూమి కోల్పోయింది ఎవరు? అక్కడ లోకల్ ట్రైబల్స్. కానీ ప్లేన్ ఏరియా నుంచి వచ్చినటువంటి నాన్ ట్రైబల్స్ని తీసుకొచ్చి పిల్ చేస్తే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? భూమిని కోల్పోయారు, అక్కడ ఉద్యోగాలను కోల్పోయారు, వారు ఆర్థికంగా కోల్పోయినట్టే కదా. కాబట్టి ఏంటంటే జీవో నెంబర్ 3 అనేటటువంటిది పకడ్బందీగా 100% ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రమే ఆ ప్రత్యామ్నాయ జీవో తీసుకురావాల్సిన అవసరమే ఎంతైనా ఉంది సార్. ఓకే, ఇది మత్స్యలింగం గారి మాటలు మనం విన్నాం కదా. నిజానికి చూసుకుంటే
ఈరోజు జూలై 17వ తేదీన అందరూ రోడ్డెక్కారు. అంటే ఆకలి ఉన్న వ్యక్తి నోరు మెదుపుతాడు. అదే రకంగా ఈరోజు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ పాడేరు కేంద్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఇదంతా కూడా అక్కడ ఉన్న సమస్య. మరోవైపు చూసుకుంటే ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 3కి ఆల్టర్నేట్ జీవో తీసుకొస్తామని చెప్తున్నారు. అదంతా కూడా పూర్తిగా గిరిజన ప్రాంతానికి, గిరిజన చట్టానికి ప్రత్యామ్నాయం కాదు. ఏదైతే జీవో నెంబర్ 3 ద్వారా ఏ రకంగా లబ్ధి పొందిందో భూమి మీద హక్కు, ఉద్యోగాల మీద హక్కు, అన్నిటికంటే మించి ఆ ప్రాంతం మీద హక్కు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలోనే జీవో నెంబర్ 3ని తిరిగి వచ్చే రకంగా ప్రభుత్వం చేయాలి. అంతవరకు కూడా కేవలం ఇన్ఫ్లుయెన్సర్లే కాదు ఇతరులు కూడా ఉద్యమించే అవకాశం ఉంటుందని చెప్తూ, మరోవైపు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు దగ్గరయ్యారు. ఆ క్రమంలో ఈ ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్న అంశానికి హైజాక్ చేయాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి లేదని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.